హాయ్ అండి. అన్ హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన గార్డెన్లో కొత్త మొక్కలు వేశాను. ఆ మొక్కల్ని చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. ఇప్పుడు వీడియో నా గార్డెన్ని చూసేద్దామా మరి? వెల్కమ్ టు మై ఏంజల్ గార్డెన్. రండి. ఇదిగోండి కొత్త మొక్కలు వేశాను. ఇవి గులాబీలండి. రెండు రకాల గులాబీలు తీసుకొచ్చాను. లైట్ పింక్ షేడ్ అండి, చాలా బాగుంది. నాకు నచ్చిందని చెప్పి తెచ్చాను. నేను తెచ్చేసరికి ఒకటే పువ్వు ఉంది. ఇదేమో నిన్న ఇడిచింది, పువ్వు బాగుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే రెడ్ కలర్ రోజ్ అనమాట. నాకు నచ్చి తీసుకొచ్చాను. ఇదేమో ఆరెంజ్ కలర్ మందారం అటండి. ఆరెంజ్ కలర్ పువ్వు ఉంది నేను తెచ్చినప్పుడు, అదైతే వాడిపోయింది. ఇప్పుడు ఇంకొక మొగ్గ ఉంది, ఇది పూస్తుంది. ఇది కూడా ముద్ద మందారం. నేను తెచ్చినప్పుడు మొగ్గలు కూడా ఏం లేవు అసలు. తర్వాత వస్తాయేమో చూద్దాము. కింద ఒకటి వేసాను కదండి, ఇది అలోవేరా. పైన కూడా ఇంకొకటి తెచ్చుకుని వేసుకున్నాను అనమాట. ఈ గ్రో బ్యాగులు తీసుకొచ్చి గ్రో బ్యాగులో పెట్టానండి. ఈ చిన్న గ్రో బ్యాగ్స్ ఏమో ఒక్కొక్కటి 10 రూపీస్ తీసుకున్నారు. ఈ పెద్దవి అయితే 15 రూపీస్ తీసుకున్నారు నా దగ్గర. పెద్దవి ఒక 5, చిన్నవి ఒక 5 తెచ్చుకుని పెట్టుకున్నాను. చిన్న వాటిలోనేమో కనకాంబరాలు, అలాగే అక్కడక్కడ మిర్చి మొక్కలు కూడా వేసేసానండి. నాకు స్థలం లేక ఒక్కొక్క దాంట్లో 6 కనకాంబరం మొక్కలు, 4 ఏమో మిర్చి మొక్కలు అలా వేసేసాను. చాలా ఎక్కువైపోయినాయి. చూడాలి మరి ఎలా ఉంటుందో అని. ఇది వాటర్ లెమన్ అండి. వాటర్ లెమన్ మొక్క అన్నమాట. నిమ్మకాయ మీద చిన్నగా ఉంటుంది సైజు. ఇది ఒకటి, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది కాయ. ఇది వాటర్ లెమన్ అండి. అలాగే టమాటా మొక్కలు వస్తున్నాయండి. మీకు విత్తనాలు వేసినప్పుడు చూపించాను కదా, ఇదిగోండి 10 డేస్ అయిందండి వేసి. ఈ 10 డేస్లో అయితే ఈ మాత్రం మొలకలు వచ్చినాయి. ఈ విధంగా చూడండి, చిన్నగా ఆకు కూడా వస్తుంది కదా. టమాటో మొక్కలు అన్నమాట. టర్మరిక్ అండి. ఇందులో లాస్ట్ టైం ఒకటే ఉండేది, ఒకదానికి బదులు ఇంకొకటి తీసుకొచ్చాను నేను. ఇంకొకటి తీసుకొచ్చి వేశాను. ఈ చిన్న మొక్కలు ఏంటని అనుకుంటున్నారా? ఇదివరకు ఇందులో తులసి మొక్క ఉండేది అనుకుంటానండి. ఇందులో తులసి మొక్క ఉండేది. ఆ విత్తనాలు పడి ఇది ఆకులు తులసి. నాకు ఫస్ట్ టైం పిచ్చి మొక్కలు అనుకున్నాను, లాగి పడేద్దాం అనుకున్నాను. ఎందుకన్నా మంచిది, కొంచెం ఎదిగిన తర్వాత చూద్దాంలే అని చెప్పి అనుకున్నాను. ఈ ఆకుని పట్టుకుని స్మెల్ చూసేసరికి మంచి స్మెల్ వచ్చిందండి. చాలా బాగుంది. తులసి మొక్క అని చెప్పి నాకు అర్థమైంది. సరే అని ఉంచేసాను అనమాట. బాగా వస్తున్నాయి కదా ఈ యొక్క 3. ఇటు సైడు ఇదొకటి, ఇక్కడ బాగా వస్తున్నాయి. పీకేయడం ఎందుకు అని చెప్పి ఉంచేసాను అనమాట. ఇది రెయిన్ లిల్లీ అండి. మా ఇంటి దగ్గర అయితే చాలా పూలు పూస్తున్నాయి. వర్షం పడిన తర్వాతే పూస్తాయని చెప్పి అన్నారు. మా అక్క తీసుకెళ్ళింది. మా అక్క ఇంటి దగ్గర కూడా చాలా బాగా పూస్తున్నాయి అంది. నాకైతే అస్సలు ఒక్క పువ్వు కూడా రాలేదు. ఎందుకు రాలేదా అని చెప్పేసి అనుకుంటున్నాను. దీనికి గ్రోత్ సరిపోలేదండి. గ్రోత్ బాగా ఉంది కానీ మిర్చి వేసేసాను కదా ఇందులో. మిర్చి వేసేయడంతో ఇంకో ఇక్కడిక్కడ కొన్ని చచ్చిపోతున్నాయి. కొన్ని ఆకులు చచ్చిపోతున్నాయి. వీలైనంత తొందరగా ఈ మిర్చి తీసేసి ఇది వేయాలండి. వేస్తాను. నాకైతే గ్రో బ్యాగులు కూడా లేవు, తెచ్చుకోవాలి. అలాగే ఇది మందారం అండి. రెడ్ కలర్ మందారం ముద్దగా పూస్తుంది. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టాను దీన్ని. కొమ్మ గుచ్చితే సరిపోతుందన్నారని వేర్లు కాకుండా కొమ్మ నుంచి తీసుకొచ్చాను అనమాట. నాటు మందారం ఇది. అలాగే కరివేపాకు మొక్క, ఇది కూడా ఇలానే గుచ్చేసాను. చిగురేస్తుందేమో అండి, వర్షానికి చిగురు పడుతుందేమో చూడాలి, బ్రతుకుతుందేమో. ఇదేమో గోరింటాకు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ గోరింటాకు ఉండట్లేదు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సరే కొమ్మ గుచ్చితే సరిపోతుంది. మా ఇంటి దగ్గర కూడా మా అమ్మ ఎక్కడి నుంచో కొమ్మ తీసుకొచ్చి గుచ్చేసి అలా వదిలేస్తుంది. దాని అంతటా అదే బతికింది. ఇది కూడా ఇలాగే బ్రతుకుతుందని చెప్పి ఉంచుకున్నాను అనమాట. ఇదండి. ఇది కూడా మళ్ళీ చిగురు వేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. అలాగే ఇది చూడండి, వాము. ఇది కూడా నేను కొని తీసుకొచ్చాను నర్సరీ నుంచి, వాము మొక్క. అలాగే మిర్చి మొక్కలు, చామంతి మొక్క. అటు సైడు మీకు లాస్ట్ టైం చూపించాను కదండి, మల్లె అంటూ.
ఇందులో 2 రకాల మల్లె వేసాను, మల్లె మొక్కలు వేసాను. పందిరి మల్లె ఒకటి, మామూలు జాజి పూలు మొక్క ఒకటి వేసాను, నార్మల్ మల్లె ఒకటి వేసాను అనమాట. ఇదండి మన ఏంజల్ గార్డెన్. ఈ విధంగా నేను సర్ది పెట్టుకున్నాను. ఇంకా చాలా చాలా మొక్కలు వేస్తాను. వీలైతే కాయగూరలు కూడా పండిద్దామని చూస్తున్నాను. అవి కూడా పండిస్తానండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నన్నైతే ఫాలో అవ్వండి. సరేనండి. అందరికీ నమస్తే. బాయ్.